కమలం గూటిని వీడి కాంగ్రెస్లోకి వస్తా అని వెళ్ళిన నాయకుడు ఎవరు? దిశ పత్రికలో వచ్చిన ఈ కథనం ప్రస్తుతం వైరల్గా మారింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఓ ఎంపీ కాంగ్రెస్ పెద్దల వద్దకు వెళ్ళి నేను మీ పార్టీలోకి వస్తాను, నన్ను తీసుకోండి అని చెప్పడంతో పాటు మీరు వచ్చిన అవకాశం ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ లోకల్ లీడర్స్ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో కొంత పార్టీకి మైనస్ అయింది. అలాగే మరో ముగ్గురు మంత్రులు కూడా గ్రాఫ్ సరిగా లేదు, వాళ్ళు చాలా దారుణంగా వసూలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ యొక్క కాంగ్రెస్ అధిష్టానానికి బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేసినట్టుగా దిశ పత్రికలో కథనం రావడం జరిగింది. సో ఇంతకీ మరి ఈ ఎంపీ ఎవరు అన్నదే ప్రస్తుతం చర్చ. ఒకసారి కథనం కనుక చూసినట్లయితే, కమలం వదిలి కాంగ్రెస్లోకి వస్తా, ఏఐసిసి నేత వద్ద ఓ బీజేపీ ఎంపీ ప్రపోజల్, మోడీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్ అన్వేషణ, సీఎం పిసిసి మంత్రులపై ఫిర్యాదులు, బీజేపీ పనితీరుపైన తీవ్ర అసంతృప్తి అంటూ దిశ పత్రికలో కథనం రావడం జరిగింది. రాష్ట్రానికి చెందినటువంటి ఓ బీజేపీ ఎంపీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో ఏఐసిసిలోని ఓ కీలక నేతను కలిసి తన ప్రపోజల్ను ఆయనకు వివరించారు. ముందుగా పార్టీ మారేందుకు దారితీస్తున్నటువంటి పరిస్థితులను వివరించి, అట్లాగే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం పిసిసి అధ్యక్షుడు మరో ముగ్గురు మంత్రుల పెర్ఫార్మెన్స్ సరిగా లేదని ఆరోపించారు. అయితే సదరు ఎంపీ ప్రతిపాదనను ఏఐసిసి నేతలు రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతల ముందు పెట్టడంతో ఆ విషయం ఇప్పుడు హస్తపాట్లో హాట్ టాపిక్గా మారింది. ఇంకా సొంత పార్టీ పెద్దలపై కోపం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే మరి ఇంతకీ వర్షాకాల సంబంధించినటువంటి అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక ముఖ్య నేతను కలిసినట్టు తెలుస్తూ ఉంది. ఆ ముఖ్య నేతను కలిసి ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ఇందుకోసం కేబినెట్ విస్తరణ జరిగిన సమయంలో ప్రతిసారి పదవి కోసం, అంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి ఆ నాయకుడు ప్రతిసారి కేబినెట్ జరిగిన ప్రతిసారి, విస్తరణ జరిగిన ప్రతిసారి నాకు మంత్రి పదవి వస్తుందని ఆశించి అక్కడ రాకపోవడంతో ఆ స్థానంలో పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ నేతల చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి సదరు నేత సమీకరణ, అంటే ఏదైతే సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయనకు అటు మంత్రి పదవి, ఇటు పార్టీ చీఫ్ పదవి దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదని నిర్ణయానికి వచ్చినట్లు సదరు ఎంపీ వర్షాకాల పార్లమెంటు సమావేశాల సమయంలో ఏఐసిసిలోని ఒక కీలక నేతను కలిసినట్టు తెలిసింది. తను పార్టీ మారాలని నిర్ణయం వెనుక ఉన్న కారణాలను సదరు నేతకు వివరించారు. ఇప్పటికే మోడీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ మధ్య జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనే అందుకు నిదర్శనం. ఎలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు, అందుకని ఆ పార్టీలో నేను ఉండలేను, పైగా రాష్ట్రంలో బీజేపీ పెర్ఫార్మెన్స్ సైతం సరిగా లేదు అని సదరు నేతకు వివరించి తనను కాంగ్రెస్లోకి చేర్చుకోవాలని మనసులో మాటను ఆయనకు వివరించినట్టుగా తెలిసింది. ఇక బండి భగీరథ ఎపిసోడ్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దాన్ని పాజిటివ్గా మలుచుకోలేకపోయిందని చెప్పేసి కూడా ఆ నేత ఆరోపించినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఫైనల్గా ముగ్గురు అవినీతి మంత్రుల గురించి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఇదే విషయం మీద ఈ నాయకుడు గనక, అంటే సదరు నేను బీజేపీ నుంచి నేను కాంగ్రెస్లోకి వస్తా అని చెప్పినటువంటి ఆ నాయకుడు గనక నిజంగా కూడా మరి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తే మరి లాభమా నష్టమా అనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు కలిసి చర్చించుకున్నారు. కానీ ఇక్కడ ఆయనకు నో చెప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్టీలోకి రావడం ఎంత ప్లస్ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి లోకల్లో పూర్తి స్థాయిలో నెగిటివ్ వస్తుందని చెప్పేసి ఒక టాక్ మీద దాని ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. చాలా మంది ఆయన రాకను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో ఒక సదరు నేత ఎవరు అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ నేత ఇటీవల చాలా సోషల్ మీడియాలో అయితే ఆ భారతీయ జనతా పార్టీలో కూడా పూర్తి స్థాయిలో ఆయన మీద ఒకరి పడకుండా ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. సో బండి సంజయ్ కొడుకు మీద
చాలా దుమారం ఏర్పడినటువంటి విషయంలో ఆయన ఎక్కువసేపు బదనమయ్యాడు. సో మొత్తానికి అయితే ఇక బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం నిజంగా అంటే ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్నప్పటికీ ఆయన రాజకీయ పరపతిని కాపాడుకోవడం ఆయనకు తప్పని పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. సో వాట్ నెక్స్ట్ అనేది ప్రస్తుతం ఇక జనమందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. సో ఇది బీజేపీ ఒక కీలక నేతకు సంబంధించినటువంటి అంశం. ఇది దిశాపత్రిక హైలైట్ చేయడం జరిగింది. నేత ఇక ఎవరు అనేది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది.